లక్ష్యాలు సాధించాలంటే ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పం, అంకితభావం, క్రమశిక్షణ లాంటి లక్షణాలు పూర్తిగా పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం విజయనగరంలోని ఆనంద్ గజపతి ఆడిటోరియంలో సామాజిక అవగాహన, జీవన నైపుణ్యాలు అంశంపై విద్యార్థులకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా న్యాయమూర్తి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జీవితంలో విజయం సాధించాలంటే దృఢ సంకల్పం, అంకిత భావం, క్రమశిక్షణ వంటి 3 అంశాలు అవసరమని జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ఆనంద గజపతి ఆడిటోరియంలో సామాజిక అవగాహన, జీవన నైపుణ్యాలనే అంశంపై విద్యార్థులకు ఒకరోజు శిక్షణ తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, జీవితంలో విజయం సాధించడానికి ఈ 3 అంశాలు మనలో ఉన్నప్పటికీ విజయం సాధించడంలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతుంటాయి అన్నారు. వాటిని ధైర్యంతో ఎదిరించి నిలిచేవాడే జీవితంలో పూర్తి స్థాయిలో విజయం సాధిస్తాడని ఆయన అన్నారు. దృఢ సంకల్పం, అంకిత భావం, క్రమశిక్షణ ఉన్నవారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడంతో పాటు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటారని పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ, విజయం అంటే ఉద్యోగం సాధించటమే కాదని జీవితంలో విజయం అనేది ఏ రూపంలో అయినా సాధించవచ్చని తెలిపారు. లక్ష్య సాధనలో ఓర్పు, సహనంతో పాటు మనం ఖచ్చితంగా సాధించగలమని, మనపై మనకు నమ్మకం ఉండాలని అన్నారు. ఇవన్నీ కలిగిన వ్యక్తి తప్పకుండా జీవితంలో విజయం సాధించక తప్పరని అన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు రమేష్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, డాక్టర్ ఎంవీఎన్ వెంకట్రావు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్ కండ్రేటి శ్రీనివాసరావు, జేవీవి నగర అధ్యక్షుడు శనగం శివాజీ, నగర ప్రధాన కార్యదర్శి పి షణ్ముఖరావు, విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా 2 సామర్థ్యాలని మన విద్యా విధానం ఇప్పుడు కాదు, చాలా దశాబ్దాల నుంచి పట్టించుకోవడం లేదు. ఆలోచించటం, ఊహించటం 2 సామర్థ్యాలు మనందరికీ ఉన్నాయి. కానీ సరిగ్గా ఆలోచించటం, సరిగా ఊహించటం మనం విద్యాలయాల్లో నేర్పడంలా. దానివల్ల నష్టం ఏం జరుగుతుందంటే, గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, గుర్తించడం, దాని ఎక్స్టెన్షన్గా సరిగా ఆలోచించడం నేర్చుకోకపోతే మనకి ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అనేక శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతిక అంశాలు కేవలం వాడుకుంటాం తప్ప మన జీవితంలోకి తీసుకోవటని ఫలితంగా ఈ రోజున చదువుకున్న వారిలో ఉన్నన్ని మూఢనమ్మకాలు పల్లెటూరులో ఉన్న కూడా లేవు. ఇది చాలా ప్రమాదకరమైన స్టేట్కి వచ్చాం. సబ్జెక్ట్ మీద కానీ ఒక నాలెడ్జ్ గెయినింగ్ ఆస్పెక్ట్ మీద మిమ్మల్ని ఫోకస్ చేస్తుంది. ఆ ఫోకస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫోకస్ లేకపోతే పిల్లలకి డైవర్ట్ అయిపోతే ఏ సబ్జెక్ట్ మీద కూడా సరైన అవగాహన ఏర్పడదు. సో ఈ 3 అండ్ కన్సిస్టెంట్గా మీరు చదువుకునే విధంగా ఈ డిసిప్లిన్ అన్నది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుందండి. అందుకే ఈ 3 Ds ఉన్నవాళ్ళు అలవర్చుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా సాధిస్తాడండి. లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు. సక్సెస్ సాధించాలి అంటే ముఖ్యంగా ఏంటి కావాల్సిందంటే 2 విషయాలు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒకరి మీద ఒకరికి కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి. మేము సాధిస్తామన్న నమ్మకం ఉండాలి, సాధించగలుగుతామా అన్న దృఢ సంకల్పం ఉండాలి. అదేవిధంగా రెండోది ఏంటంటే పేషెన్స్, ఓర్పు ఉండాలి. నేను చదివేశాను, నాకు రాలేదు అన్న ఇది కాదు. మీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా దేవుడు ఇచ్చి తీరుతాడు. కాబట్టి మీకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. సహనంతో, క్రమశిక్షణతో ఖచ్చితంగా చదివితే ప్రతి ఒక్కరు సాధించకుండా ఏది ఉండరండి.